హాయ్ ఫ్రెండ్స్, నేను మీరు చూస్తున్నారు కింగ్స్ టెక్ ఇన్ తెలుగు. సో ఈ రోజు వీడియో మెయిన్ వచ్చేసరికి మొన్నే మనకి టారిఫ్ అనేది అంటే రీఛార్జ్ ప్లాన్ యొక్క ప్రైస్ అయితే మనం జియో, వడాఫోన్ ఐడియా, నెక్స్ట్ మన ఎయిర్టెల్ అయితే మూడు అయితే పెంచాలని చూస్తున్నాం. సో ఈ ప్లాన్ కూడా చూసినట్టయితే ప్రతి దానిపై 25%, అంటే ప్రతి 100 రూపాయలకి 25 రూపాయలు, 23 నుంచి 25 రూపాయల వరకు పెంచినట్టు మనం అబ్జర్వ్ చేసాం అనమాట. లైక్ పోయినసారి 209 ఉంది, ఇప్పుడేమో 249 ఉంటాం. అట్లా అనేది మనకి హైక్ ఉంటుంది, అంటే వాటి రీఛార్జ్ ప్లాన్స్ లో హైక్ అవడం చూసాం అన్నమాట. సో దీనికి చాలా మంది అయితే చాలా మంది స్పందించారు అనమాట. మనం చూస్తున్నాం ఇన్స్టాగ్రామ్ లో కానీ యూట్యూబ్ లో కానీ చాలా మంది ట్రోల్ చేసుకుంటూ ఉన్నారు. సో మనం చూసుకున్నట్లయితే మనకి ఏ సిమ్ అయినా మనం 2 ways లో ఉపయోగించుకుంటాం మొబైల్ వేసినప్పుడు. ఒకటి కాలింగ్ కి, ఇంకొకటి డేటా అంటే ఇంటర్నెట్. సో మనకి ఇవన్నీ చూసుకున్నట్టయితే వీళ్ళు మెయిన్ గా మనం మాక్సిమం యూజర్స్ చూస్తూ ఉంటాం జియో నుంచి. సో జియో కూడా మనకి అందరికి తెలిసిందే, అంబానీ వాళ్ళ కొడుకు పెళ్ళి అనమాట. సో ఆ కొడుకు పెళ్లికి సంబంధించిన కాస్ట్ కటింగ్ అంతా ఇక్కడ తీసుకున్నాడు అనమాట. సో కాస్ట్ అంతా మన మీద వేసినట్టు మనం చాలా ప్రూఫ్స్ చూస్తున్నాం. మీ అబ్బాయి పెళ్ళి అయితే మాకు ఇక్కడ రీఛార్జ్ ప్లాన్ వేసేసి మా దగ్గర నుంచి దోచుకున్నాం మహారాజా అన్నప్పుడు మనం చాలా చూస్తున్నాం. సో అదంతా పక్కన పెట్టేస్తే ఎయిర్టెల్ కూడా ఇంతకుముందు 249 నుండి 299 చేశారు. సో ఇట్లా అని చెప్పేసి చాలా మంది చూస్తున్నాం. చాలా ప్లాన్స్ అంటే ప్రతి ప్లాన్, మంత్లీ ప్లాన్ నుంచి ఇయర్లీ ప్లాన్ ప్రతిదీ హైక్ ఉన్నారు. సో దీనికి మనకి బెస్ట్ ఆల్టర్నేటివ్ వచ్చేసరికి నేనైతే బిఎస్ఎన్ఎల్ చెప్తాను. సో మీరు బిఎస్ఎన్ఎల్ చూసుకున్నట్లయితే కాకపోతే ఒక్కటే డ్రాబ్యాక్ అనమాట బిఎస్ఎన్ఎల్తో. అన్ని జియో కానీ ఎయిర్టెల్ కానీ వడాఫోన్ ఐడియా కానీ అన్ని 5G వర్క్ చేస్తుంటే ఒక బిఎస్ఎన్ఎల్ మాత్రం ఇప్పుడే 4Gకి వస్తుంది అనమాట. ఇప్పుడే వాళ్ళ 4G కల్చర్ని మొత్తం ఎస్టాబ్లిష్ చేసుకుంటారు. బట్ కాకపోతే బిఎస్ఎన్ఎల్తో ఒక బెనిఫిట్ అంటే మనకి బిఎస్ఎన్ఎల్ తెలిసే ఉంటుంది, ఇది గవర్నమెంట్ సిమ్ అనమాట. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ అని చెప్పేసి గవర్నమెంట్ సిమ్. సో మనం చూసుకున్నట్లయితే ఈ బిఎస్ఎన్ఎల్లో 4G ఇప్పుడే వస్తుంది కాబట్టి మనకి స్పీడ్ ఇప్పుడు వచ్చే జియో, వడాఫోన్ ఐడియా, నెక్స్ట్ ఎయిర్టెల్ అంత స్పీడ్ రాకపోయింది. బట్ కాకపోతే కన్సిస్టెంట్ సిగ్నల్ ఉంటుంది అండ్ రీఛార్జ్ ప్లాన్స్ కూడా చాలా అంటే చాలా మనకి అఫోర్డబుల్ ఉంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను బిఎస్ఎన్ఎల్ ఎప్పటి నుంచో వాడతాను. నేను ఎప్పుడు రీఛార్జ్ చేసే ప్లాన్ వచ్చరికి 107 అనమాట. ఈ 107కి మనకి 35 days వ్యాలిటీ వస్తుంది, అన్లిమిటెడ్ కాల్స్ వస్తాయి, 3GB డేటా వస్తుంది. ఇది ఎట్లాంటి వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో వైఫై ఉన్న వాళ్ళకి మంచిగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇంటర్నెట్ ఏమో ఇంట్లో యూజ్ చేసుకుంటారు, కాల్స్ కోసం బిఎస్ఎన్ఎల్ సిమ్ యూజ్ చేసుకుంటారు. సో ఇట్లా యూజ్ చేసుకోవడం వల్ల మనకి ఇంటర్నెట్ కి ఇష్యూ ఉండదు, లైక్ వైఫై వస్తుంది. నెక్స్ట్ కాల్స్ అయితే మనం బేస్ నుంచి మాట్లాడుకోవచ్చు. సో 107కి అంటే 110 రూపాయలకి మనకి 35 రోజులు అంటే నెల పైన వస్తుంది అనమాట. అదే మన జియోలో తీసుకున్నట్టయితే 250 రూపాయలు ఉంది. అదే ఎయిర్టెల్ తీసుకున్నట్టయితే 299 రూపాయలు, అంటే 300 రూపాయలు ఉంది. వడాఫోన్ ఐడియా 300 రూపాయలు ఉంది. సో 300కి వచ్చేది మనకి 110 రూపాయలకి వస్తుందంటే ఎంత గ్రేట్ చెప్పండి. కాకపోతే 4G వస్తుంది అనమాట వీళ్ళకి. సో కాల్స్ కి ఏ 4G అయినా 3G అయినా 2G అయినా మనకి ఏం ప్రాబ్లం లేదు. సో ఏదైనా మనకు నడుస్తుంది కాబట్టి ఇదే పెద్ద విషయం. సో నెక్స్ట్ థింగ్ మనం అబ్జర్వ్ చేసుకోవాల్సి వచ్చేసరికి సో మరి ఇంటర్నెట్ ఎలా అండి అని అనుకోవచ్చు మీరు. కొన్ని దగ్గర ఇంటర్నెట్ బాగానే వస్తుంది బిఎస్ఎన్ఎల్ అయితే. బట్ కాకపోతే మీకు మంచి ఆల్టర్నేట్ చెప్పాలంటే మనం ఏపీ యూజర్స్కి అయితే ఏపీ ఫైబర్ నెట్ అని ఉంటుంది అనమాట. సో ఇందులో చాలా తక్కువ ప్రైజెస్కి మనకి టీవీ డిష్ వస్తుంది అండ్ దట్టు ఇంటర్నెట్ వస్తుంది. మరి అప్ టు ద మార్క్ నెట్ అయితే రాదు, బట్ పర్లేదు మంచిగా అయితే వస్తుంది. మనం యూజ్ చేసుకోవచ్చు, మన సిస్టమ్ కనెక్ట్ చేసుకుని వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళంతా చాలా మంది చేస్తున్నారు నా ఫ్రెండ్స్ కూడా ఏపీ ఫైబర్ నెట్ పెట్టేసుకొని. సో దీనికైతే ఏ ప్రాబ్లం లేదు. తెలంగాణ స్టేట్ T5 అని చెప్పేసి ఒకటి తీసుకొచ్చారు, బట్ కాకపోతే అది ఇంకా అమల్లో కంప్లీట్ గా రాలేదన్నమాట. సో దాని గురించి మీరు కంప్లీట్ తెలుసుకోండి. మీ డిష్ ఆపరేటర్ ఉంటారు కదా, ఒకసారి కనుక్కొని తెలుసుకోండి. సో తెలుసుకున్న తర్వాత మీరు ఒకసారి ఇన్వెస్టిగేట్ చేసి దాన్ని పెట్టించుకోండి. కానీ లేదంటే తెలంగాణకి ఇంకొక ఆల్టర్నేట్ ఉందన్నమాట. ఆల్టర్నేట్ సరికి బిఎస్ఎన్ఎల్ 5. సో బిఎస్ఎన్ఎల్ 5 అంటే సేమ్ ఇట్లానే ఏపీ ఫైబర్ లాగా అది బిఎస్ఎన్ఎల్. సో సెంట్రల్ గవర్నమెంట్ అనమాట. సో అట్లా కూడా మీరు ఇది అయిపోవచ్చు, లైక్ స్విచ్ అయిపోవచ్చు ఇంటర్నెట్ కోసం. సో ఈ రకంగా ఇంట్లో వైఫై యాక్సెస్ చేసుకుంటూ బయటకు వెళ్ళినప్పుడు మనకి 107కి 3GB డేటా వస్తుంది కదా. సో మన మ్యాప్స్ చూసుకొని మెసేజ్ చేంజ్ అయ్యాను కదా, ఇట్లాంటి వాటికి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది, సరిపోతుందని అనుకుంటున్నాను. నెక్స్ట్ మనం చాలా మంది అడిగారు అనమాట, లైక్ బిఎస్ఎన్ఎల్కి పోర్ట్ చేసుకోవాలని చెప్పేసి. మీరు ఏం చేయాలంటే బిఎస్ఎన్ఎల్ నెంబర్ నుంచి మీ లైక్
మీ జియో నెంబర్ ఉంటే మీ జియో నెంబర్ని పోర్ట్ చేసుకోవాలనుకుంటే, సో ఆ జియో నెంబర్ నుంచి 1900కి PORT అని చెప్పేసి క్యాపిటల్స్ లో టైప్ చేసి పక్కన స్పేస్ ఇచ్చి మీ మొబైల్ నెంబర్ ఏదైతుందో అది ఎంటర్ చేయండి. మీకు నెక్స్ట్ అయితే ఒక కోడ్ వస్తుంది అనమాట. సో కోడ్ ఒకటి వస్తుంది. ఆ కోడ్ తీసుకెళ్ళి బిఎస్ఎన్ ఆఫీస్ కి మీకు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ స్క్రీన్ మీద చూపిస్తారు కదా. సో ఈ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ని తీసుకెళ్తే మీకు ఇక్కడ సిమ్ పోర్ట్ చేస్తారు. సో ఏపీ టు ఏపీ పోర్టింగ్ అయితే మీకు 2 బిజినెస్ డేస్ లో అయిపోతుంది. నెక్స్ట్ ఏపీ టు తెలంగాణ పోర్టింగ్ అయితే 5 to 7 ఉన్నారు. బట్ మాక్సిమం 48 hours లో అయితే ఖచ్చితంగా పోర్ట్ అయిపోద్ది. నేనైతే మీకు ఇది ఖచ్చితంగా చేసుకోవాలని చెప్పడం, మీకున్న ఆప్షన్స్ అయితే ఇవ్వబెట్టున్నాను. సో మీ ఇష్టం పోర్ట్ చేసుకోవడం చేసుకోకపోవడం. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఇన్ఫర్మేషన్ తప్పకుండా ఈ వీడియో కింద కామెంట్ చేయండి. లైక్ నెక్స్ట్ ఈ వీడియో అయితే లైక్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.